గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ లాస్ట్ క్లాస్లో నిన్నటి క్లాస్లో మనము ప్రాజెక్టు మేనేజ్మెంట్ గురించిన 4 P's గురించి నేర్చుకున్నాం. అందులో ఫస్ట్ P ఈజ్ నథింగ్ బట్ ద పీపుల్ కదా. సో పీపుల్లో రకరకాల పీపుల్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి వాడతారు కాబట్టి పీపుల్ గురించి ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా కూడా మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. సో సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు? పీపుల్. కాబట్టి పీపుల్ బిల్డ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ ప్రాజెక్ట్స్ సక్సీడ్ బికాజ్ ఆఫ్ వెల్ ట్రైన్డ్ మోటివేటెడ్ పీపుల్ గెట్ థింగ్స్ డన్. వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఉంటుంది, వాళ్ళు మోటివేట్ చేయబడతారు అండ్ ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ మోటివేషన్ వలన వాళ్ళు ప్రాజెక్ట్ని సక్సీడ్గా చేయగలుగుతారు. కాబట్టి పీపుల్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటున్నాం. అయితే ఇక్కడ మనం యూజ్ చేసే అంటే మనము ఇక్కడ మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకునే పీపుల్ అందరూ కూడా మనం కేటగిరైజ్ చేసినట్లయితే వాళ్ళు ఆ స్టేక్ హోల్డర్స్ అని అంటాము. అందులో ఆ స్టేక్ హోల్డర్స్ ఆర్ ద పీపుల్ హూ పార్టిసిపేట్ ఇన్ ద సాఫ్ట్వేర్ ప్రాసెస్ అండ్ ద మేనర్ ఇన్ విచ్ దే ఆర్ ఆర్గనైజ్డ్ టు పర్ఫామ్ ఎఫెక్టివ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అంటే ఈ ఎఫెక్టివ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ని మీట్ అవ్వడానికి మనం రకరకాల మనుషుల్ని వాడుకుంటాము, ఇన్వాల్వ్ చేస్తాము ఈ ప్రాసెస్లో. వాళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్స్ కిందకి వస్తారనమాట. సో ఆ స్టేక్ హోల్డర్స్ అనేది మనకి ఎట్లా కేటగరైజ్ చేస్తాము అని అంటే 5 టైప్స్గా కేటగరైజ్ చేస్తాము. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ద సీనియర్ మేనేజర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ప్రాజెక్ట్ మేనేజర్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ప్రాక్టీషనర్స్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద కస్టమర్స్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ద ఎండ్ యూజర్స్. అయితే ఈ సీనియర్ మేనేజర్స్ ఏం చేస్తారు? సో సీనియర్ మేనేజర్స్ బిజినెస్ ఇష్యూస్ ఏంటి, అసలు మనకి ఆ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా పనిచేస్తాయి ప్రాజెక్ట్ మీద అని చెప్పేవాళ్ళు నథింగ్ బట్ ద సీనియర్ మేనేజర్స్. కాబట్టి సీనియర్ మేనేజర్స్ హూ డిఫైన్ ద బిజినెస్ ఇష్యూస్ దట్ ఆఫెన్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ఓకేనా? బిజినెస్ ఏంటి, దాని ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి అని చెప్పగలిగే వాళ్ళు సీనియర్ మేనేజర్స్ అనమాట. అండ్ సెకండ్ టైప్ కేటగరైజ్ చేసిన వాళ్ళేమో ప్రాజెక్ట్ మేనేజర్స్. వీళ్ళు టెక్నికల్ పీపుల్ అనమాట. అంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి కావాల్సిన ప్లాన్ ఏంటి, మోటివేషన్ ఎలా చేయాలి, ఆర్గనైజేషన్ ఎలా చేయాలి, ఈ ప్రాక్టీషనర్స్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అన్నీ కూడా వీళ్ళు చూసుకుంటారనమాట. అందుకనే వీళ్ళని ప్రాజెక్ట్ మేనేజర్స్ అంటాము. వీళ్ళు టెక్నికల్ పీపుల్. కాబట్టి ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎవరు అంటే మనం ఏం చెప్పాలి? ప్రాజెక్ట్ మేనేజర్స్ who must plan, motivate, organize and control the practitioners who do software work. ఆ సాఫ్ట్వేర్ వర్క్ చేసే వాళ్ళని ప్లాన్ చేయటం, మోటివేట్ చేయటం, ఆర్గనైజ్ చేయటం, కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా నథింగ్ బట్ ద వర్క్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజర్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేటప్పటికి ప్రాక్టీషనర్స్. ప్రాక్టీషనర్స్ అంటే who deliver the technical skills that are necessary to engineer a product. ఇక్కడ ఇంజనీర్ ప్రోడక్ట్ అంటే నథింగ్ బట్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్ ఏంటి? సాఫ్ట్వేరే. ఆ సాఫ్ట్వేర్ని ఎలా డెవలప్ చేయాలో కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళు నథింగ్ బట్ ద సాఫ్ట్వేర్ డెవలపర్స్. కాబట్టి ప్రాక్టీషనర్స్ హూ డెలివర్ ద టెక్నికల్ స్కిల్స్ దట్ ఆర్ నెససరీ టు ఇంజనీర్ ఏ ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్. దట్ ఈజ్ అదే మనం చేసే ఇప్పుడు సాఫ్ట్వేర్ అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ద థర్డ్ టైప్ ప్రాక్టీషనర్స్. అండ్ ఫోర్త్ టైప్ ఏంటి అంటే కస్టమర్స్. సో కస్టమర్స్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ని అడుగుతున్నారో వాళ్ళు కస్టమర్స్. అంటే కస్టమర్స్ హూ స్పెసిఫై ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద సాఫ్ట్వేర్ టు బి ఇంజనీర్డ్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ హూ హ్యావ్ ఎ పెరిఫెరల్ ఇంట్రెస్ట్ ఇన్ ద అవుట్కమ్. అంటే వీళ్ళకి ముందు మనం చేసే ప్రాజెక్ట్లో వీళ్ళకి ఏం కావాలి, ఎలా ఉండాలి అనే రిక్వైర్మెంట్స్ అన్నీ మనకి స్పెసిఫై చేసేవాళ్ళే కస్టమర్స్. ఓకేనా? సో ఈ 4 టైప్స్ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ టైపు
పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎండ్ యూజర్స్ అనమాట. అంటే స్టేక్ హోల్డర్స్లో 5 రకాలు ఉన్నారు. ఆ 5 రకాల్లో ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ద సీనియర్ మేనేజర్స్, అండ్ సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ ద ప్రాజెక్ట్ ఆర్ టెక్నికల్ మేనేజర్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ కాల్డ్ ద ఏమని చెప్పాము ప్రాక్టీషనర్స్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ కాల్డ్ ద ఏమని చెప్తున్నాం కస్టమర్స్, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ కాల్డ్ ద ఎండ్ యూజర్స్. ఈ ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు అని అంటే సాఫ్ట్వేర్ డెవలప్ అయిపోయిన తర్వాత, రిలీజ్ అయిపోయిన తర్వాత దాన్ని వాడేవాళ్ళు, అంటే అక్కడ కావాలన్నట్టు ఇప్పుడు డేటా ఎంట్రీ చేయాలి, డేటా ఎంట్రీ కోసం ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయమని అడిగారు, డేటా ఎంట్రీ చేస్తూ ఉంటారే వాళ్ళు ఎండ్ యూజర్స్ అనమాట. అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేసి ఇచ్చేసిన తర్వాత దాన్ని వాడేవాళ్ళే నథింగ్ బట్ ద ఎండ్ యూజర్స్. కాబట్టి ఎండ్ యూజర్స్ హూ ఇంటరాక్ట్ విత్ ద సాఫ్ట్వేర్ వన్స్ ఇట్ ఈజ్ రిలీజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ యూజ్. రిలీజ్ చేసిన తర్వాత ఆ ప్రొడక్షన్ యూజ్ని కోసం వాడేవాళ్ళే నథింగ్ బట్ ద end users. These are the 5 type of people which we are encounter as a stakeholders in the software project management. అయితే ఈ 5 types ఆఫ్ పీపుల్ మనము వీళ్ళందరినీ కలిపి ఎవరైతే పీపుల్ ఉంటారో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ని అందరినీ కూడా కలిపి మనం ఒక సాఫ్ట్వేర్ టీమ్గా వేస్తాం. సో సాఫ్ట్వేర్ టీమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద వేరియస్ లెవెల్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్, అంటే టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక్కొక్కసారి టెక్నికల్స్ లేని వాళ్ళని కూడా మనము టీంలో ఇన్సర్ట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఎందుకని వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పడానికి కూడా మనము కస్టమర్స్ లాంటి వాళ్ళని, ఎండ్ యూజర్స్ లాంటి వాళ్ళని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. అంటే సాఫ్ట్వేర్ టీమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద పీపుల్ ఉంటారు అని అన్న. సరే, బాగానే ఉంది. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టీమ్ ఏదైతే ఉందో ఈ టీమ్ని మేనేజ్ చేయడానికి, అంటే దీన్ని మోటివేట్ చేసి సక్రమంగా నడిపించడానికి ఒక టీమ్ లీడర్ కావాలి. దోస్ ఆర్ ద ప్రాజెక్ట్ మేనేజర్స్ ఆర్ ద టీమ్ లీడర్స్గా మనం చెప్తాము. వాళ్ళదే మెయిన్ రోల్ ఉంటుంది. ఎందుకంటే టీమ్ లీడర్ ఎప్పుడు కూడా అందరినీ కలుపుకుని చక్కగా మొత్తము అన్నీ సక్రమంగా జరిగేటట్టు చూసుకుంటూ దాన్ని లీడ్ చేసుకు రావాల్సిన లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా టీమ్ లీడర్కి ఉండాలి. సో ఎప్పుడైతే టీమ్ లీడరు పూర్గా ఉంటారో దెన్ ద ప్రాజెక్ట్ విల్ ఫెయిల్. అందుకని టీమ్ లీడర్స్కి కొన్ని క్వాలిటీస్ ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో పీపుల్ అనేవాళ్ళు ఇంటెన్సివ్ యాక్టివిటీ, వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా సక్రమంగా లీడ్ చేసుకు వచ్చేవాళ్ళు ఎవరు అని అంటే టీమ్ లీడర్స్. కాబట్టి ఈ టీమ్ లీడర్స్కి ఏ క్వాలిటీస్ ఉండాలి అనే దానికి జెర్రీ వీన్బర్గ్ అనే ఆయన కొన్ని MOI మోడల్ ఆఫ్ లీడర్షిప్ కిందే చెప్పారనమాట. సో టీమ్ లీడర్స్ అని అంటే దేన్నైనా ఒక టీమ్ని లీడ్ చేయడానికి ఫస్ట్ మోటివేషన్ ఉండాలి. అంటే ఎంకరేజ్ చేయగలిగే కెపాసిటీ, ద ఎబిలిటీ టు ఎంకరేజ్ టెక్నికల్ పీపుల్ ఆర్ టు ప్రొడ్యూస్ దేర్ బెస్ట్. వాళ్ళకు ఉన్న మొత్తంలోనూ వాళ్ళు బెస్ట్గా చేయగలిగేలాగా మోటివేట్ చేయగలిగే మోటివేషన్ ఉండాలి. అండ్ 2 ఆర్గనైజేషన్, ద ఎబిలిటీ టు మోల్డ్ ఎగ్జిస్టింగ్ ప్రాసెసెస్ that will enable the initial concept to be translated into a final product. సో ఆర్గనైజేషన్ ఒక మొదలైన దాన్ని మళ్ళీ ఫైనల్ దాకా తీసుకొచ్చేలాంటి ఆర్గనైజేషన్. అందుకనే హెడ్స్, ఒక ఆర్గనైజేషన్ హెడ్ని ఆర్గనైజేషన్ హెడ్ అంటారు. ఎందుకని ఆయన మొదల నుంచి కింద నుంచి అన్నీ చూసుకుంటూ పైదాకా వచ్చేదాకా చూసుకుంటాడు కాబట్టి ఆర్గనైజేషన్ హెడ్ అని అంటారు అనమాట. కాబట్టి అలాంటి ఆర్గనైజేషన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ది MOI. ఏంటి అంటే ఐడియా కానీ లేకపోతే ఇన్నోవేటివ్ కానీ, అది ఐడియాస్ కొంచెం ఎబిలిటీ టు ఎంకరేజ్ ద పీపుల్ టు క్రియేట్ అండ్ ఫీల్ క్రియేటివ్ ఈవెన్ వెన్ దే మస్ట్ వర్క్ విత్ ఇన్ ద బౌండ్స్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఏ పర్టికులర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్. అంటే అది ఏదైతే కొత్త ఐడియా అనమాట, దీన్ని ఇలా చేస్తే ఇలా బాగా వస్తుంది, ఇది క్రియేటివ్గా వస్తుంది, ఇది ఇన్నోవేటివ్గా వస్తుంది, ఇలా ఐడియాస్ని క్రియేట్ చేసేవాళ్ళు ప్రాజెక్ట్ లీడర్గా మంచిగా రాణిస్తారు అని చెప్పి MOI అనే ఈ మోడల్ ద్వారా మనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఇచ్చారనమాట. సో ఇలాంటి లీడర్షిప్ క్వాలిటీస్తో అప్పుడు ప్రాజెక్ట్ లీడర్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది అనేది వీళ్ళ ఆదర్శ యొక్క అభిప్రాయం అన్నమాట. తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ని
చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ లీడర్స్కి ఏముండాలి అని అంటే చాలా లక్షణాలు ఉండాలి వాళ్ళకి. అందులో మొదటి లక్షణం ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మేనేజ్మెంట్. ఒక ప్రాబ్లం ఉంది అంటే దాన్ని సాల్వ్ చేసే స్టైల్ వాళ్ళకి ఉంటేనే దాన్ని మేనేజ్ చేస్తారు. అందుకనే మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే ప్రాజెక్ట్ మేనేజర్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ టు బి సాల్వ్డ్. ఏదైతే సాల్వ్ చేయాలి అని అనుకుంటున్నామో దాన్ని ముందు అర్థం చేసుకుంటేనే సాల్వ్ చేయగలం. కాబట్టి అర్థం చేసుకుని సాల్వ్ చేయటానికి వీలుగా ముందు ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. అండ్ మేనేజ్ ద ఫ్లో ఆఫ్ ఐడియాస్ అండ్ ఎట్ ద సేమ్ టైం లెట్టింగ్ ఎవ్రీ వన్ ఆన్ ద టీమ్ నో దట్ క్వాలిటీ కౌంట్స్ అండ్ దట్ విల్ నాట్ బీ కాంప్రమైజ్డ్. సో కాబట్టి ముందు వాళ్ళందరినీ కూడా ఒక దారికి తీసుకురావాలి, వాళ్ళల్లో ఉన్న కెపాసిటీని మొబిలైజ్ చేయగలగాలి. అండ్ ఫైనల్గా దాన్ని ఎక్కడా కూడా దాని క్వాలిటీ తగ్గకుండా ఉండేటట్టు, అంటే కాంప్రమైజ్ అవ్వకుండా దాన్ని చేసేటట్టు ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్కి ఆర్ టీమ్ లీడర్కి ఈ లక్షణాలన్నీ ఉండాలి అని చెప్పి మన ఆదర్స్ చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ టీమ్ని మనం వేస్తాము అని అనుకున్నాం కదా. ఆ సాఫ్ట్వేర్ టీమ్ని అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ ద హ్యూమన్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. అంటే ఫస్ట్ కొంచెం సీనియర్ మేనేజర్ ఉంటారు, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకళ్ళు ఉంటారు, ఆ తర్వాత ఇక్కడ మన కాలేజ్లో కనుక ప్రిన్సిపల్ తర్వాత హెచ్ఓడీస్ తర్వాత లెక్చరర్స్ తర్వాత క్లరికల్ స్టాఫ్, ఆ తర్వాత ల్యాబ్స్ అసిస్టెంట్స్, ఇట్లా అటెండర్స్, లైక్ దట్. అట్లా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు దాన్ని. అలాంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చరే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడానికి కూడా మనం ఇక్కడ సాఫ్ట్వేర్ పీపుల్ని తీసుకునేటప్పుడు ఆ సిమిలర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్నే ఫాలో అవుతామన్నమాట. అయితే ఇక్కడ మనము అలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టీమ్ని చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి అని అన్నారు. ఆ కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 7 ఫ్యాక్టర్స్ మనకి ఇక్కడ చెప్తున్నారు. అది ఏంటి అని అంటే డిఫికల్టీ ఆఫ్ ద ప్రాబ్లమ్ టు బి సాల్వ్డ్. అది ఎంత కష్టమైంది కాబట్టి ఎలాంటి వాళ్ళని తీసుకోవాలి అనేది పాయింట్ కోసం డిఫికల్టీని తీసుకుంటాం అన్నమాట. డిఫికల్టీ ఆఫ్ ద ప్రాబ్లమ్ టు బి సాల్వ్ అండ్ సైజ్ ఆఫ్ ద రిజల్టెంట్ ప్రోగ్రామ్స్. అవి ఎన్ని చేయాల్సి వస్తాయి అంటే మనకి టీంలో 10 మందితో చేస్తే సరిపోతుందా, 5గురితో చేస్తే సరిపోతుందా, 2 చేస్తే సరిపోతుందా అనేది సైజుని బట్టి మనము తీసుకోగలుగుతాం. కాబట్టి సైజ్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ టైం దట్ ద టీమ్ విల్ స్టే టుగెదర్. టీమ్ లైఫ్ టైం అనమాట. అంటే ఎంత కాలంలో ఈ ప్రాజెక్ట్ అవుతుంది. 2 రోజుల్లో అయిపోయే ప్రాజెక్ట్ని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఎన్ని రోజులకి వాళ్ళకి వర్క్ చేయగలరో చూసి అన్ని రోజులకే తీసుకుంటాం. 100 మందిని తీసేసుకున్నాం అనుకోండి మనకి వేస్ట్. అందుకని మనకి ఎన్ని రోజుల్లో పని అవుతుందో ముందు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి టైం దట్ ద టీమ్ విల్ స్టే టుగెదర్ అండ్ డిగ్రీ టు విచ్ ద ప్రాబ్లమ్ కెన్ బి మాడ్యులరైజ్డ్. ఏ డిగ్రీలో దాన్ని మాడ్యూల్స్గా చేసుకుంటానికి ఎంత మాడ్యూల్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అనేది డిగ్రీతో క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. డిగ్రీ టు విచ్ ద ప్రాబ్లమ్ కెన్ బి మాడ్యులరైజ్డ్ అండ్ క్వాలిటీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ టు బి బిల్డ్. సో దాన్ని ఎంత పర్ఫెక్ట్గా చేయాలి అండ్ ఎంత క్వాలిటీతో ఉండాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దాన్ని బట్టి కూడా మనం నంబరు సాఫ్ట్వేర్ టీమ్ యొక్క నంబరు అంటే ఫామ్ చేయాల్సిన టీము ఎలా ఉండాలి అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అండ్ రిజిడిటీ ఆఫ్ ద డెలివరీ డేట్. అంటే ఒకవేళ నేను 10 రోజుల్లో మీకు ఈ ప్రాజెక్ట్ చేసి ఇచ్చేస్తాను అన్నాను అనుకోండి, దానిలో ఏమైనా మోడిఫై చేయడానికి అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళు ఇంకా ముందే ఇవ్వాలా, దాన్ని బట్టి కూడా మనం నెంబర్ ఆఫ్ పీపుల్ని పెంచుకుని పని తొందరగా చేయడానికి చేస్తాము. లేకపోతే స్లోగా చేసినా పర్లేదు అనుకుంటే దాని ఎఫెక్ట్ కూడా మనకి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ సోషియబిలిటీ. అంటే సోషియబిలిటీ అంటే ఏంటి, నథింగ్ బట్ ద కమ్యూనికేషన్. ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి మాట్లాడి చెప్పగలిగే వాళ్ళు అవన్నీ కూడా ఎట్లా ఉన్నారు అనేది అంతా కూడా ఈ కమ్యూనికేషన్లోకి వస్తుంది, అంటే సోషియబిలిటీలోకి వస్తుంది అనమాట. దీన్ని ఎలా చెప్పగలిగితేనే ప్రాజెక్ట్ చేయగలరు. వాళ్ళు చెప్పలేరు అనుకోండి, చెప్పలేకపోయారనుకోండి, వీ కాంట్ డూ. ఎందుకని వాళ్ళు చెప్పకపోతే మనకేం తెలుసు.
అట్లా కాబట్టి దాన్ని ఎంత చెప్పగలుగుతున్నారు అనేది డిగ్రీలోనే ఇక్కడ కూడా లెక్కేసుకుంటాం. అండ్ డిగ్రీ ఆఫ్ సోషబిలిటీ ఆర్ కమ్యూనికేషన్ని బట్టి అప్పుడు మనకి ప్రాజెక్ట్ అవుతుందో లేదో చెప్పగలుగుతాం అనమాట. ఈ 7 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని సాఫ్ట్వేర్ టీమ్ని డెవలప్ చేస్తారు. అయితే ఇక్కడ ఆ సాఫ్ట్వేర్ టీంలన్నీ కూడా ఇక్కడ కాన్స్టెంటైన్ అనే ఆయన సజెషన్ ప్రకారము 4 ఆర్గనైజేషనల్ పారాడిగ్మ్స్గా ఉన్నాయి. ఆ 4లో ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద క్లోజ్డ్ వన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ర్యాండమ్ పారాడిగ్మ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ఓపెన్ పారాడిగ్మ్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద సింక్రోనస్ పారాడిగ్మ్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ పారాడిగ్మ్స్ బేస్ చేసుకుని మనం అది ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టీమో మనం డిఫైన్ చేసుకోవచ్చు. అంటే క్లోజ్డ్ పారాడిగ్మ్ స్ట్రక్చర్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కొత్తగా ఇన్నోవేటివ్గా ఏం చేయరు. ఏ క్లోజ్డ్ పారాడిగ్మ్ స్ట్రక్చర్ ఏ టీమ్ అలాంగ్ విత్ ఏ ట్రెడిషనల్ హైరార్చీ ఆఫ్ అథారిటీ such teams can work well when producing software that is quite similar to past efforts. పూర్వకాలంలో ఏ ఎఫర్ట్స్ అయితే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని వాటి ప్రకారము అలా చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు నథింగ్ బట్ ద క్లోజ్డ్ పారాడిగ్మ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టీముల్లో ఉంటారు. వీళ్ళకి ఇన్నోవేటివ్ ఇక్కడ చెప్తున్నారు చూడండి, దే విల్ బి లెస్ లైక్లీ టు బి ఇన్నోవేటివ్ వెన్ వర్కింగ్ విత్ ఇన్ ద క్లోజ్డ్ పారాడిగ్మ్. వీళ్ళకి ఇన్నోవేటివ్గా ఏమీ ఉండక్కర్లా, పాస్ట్ నాలెడ్జ్తో అలా చేసుకుపోయేవాళ్ళు ఈ క్లోజ్డ్ పారాడిగ్మ్లో ఉంటారనమాట. మరి ఏ ర్యాండమ్ పారాడిగ్మ్ స్ట్రక్చర్లోకి తీసుకున్నట్లయితే వీళ్ళు ఎలా ఉంటారు అంటే, ఏ టీమ్ లూజ్లీ అండ్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్. వెన్ ఇన్నోవేషన్ ఆర్ టెక్నికల్ బ్రేక్ త్రూస్ ఈజ్ రిక్వైర్డ్, teams following the random paradigm will excel, but such teams may struggle when orderly performance is required. వీళ్ళకేంటి అలా ట్రెడిషనల్గా కాదు, ఎక్కడైతే ఇన్నోవేటివ్గా చేయాల్సి వస్తుందో ఎక్కడన్నా టెక్నికల్గా బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ వీళ్ళు వెళ్ళేసి దాన్ని వీళ్ళ ఇక్కడి నుంచి తీసుకుని వీళ్ళల్లో నుంచి తీసుకుని వాళ్ళని దాన్ని ట్రాక్లో పెట్టడానికి, అది పర్ఫార్మెన్స్ చేయడానికి, ఆర్డర్లో పెట్టుకోవడానికి వీళ్ళని వాడతారనమాట. అలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి ఇండివిజువల్ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా ఇండివిజువల్గా అందరికీ ప్రతి ఒక్కరికి ఉండేటట్లు ఉంటారు వీళ్ళు ర్యాండమ్ పారాడిగ్మ్లో ఉండేవాళ్ళు అనమాట. అంటే కాస్త ఇంటెలిజెంట్ పీపుల్ని పెడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అన్ ఓపెన్ పారాడిగ్మ్ అటెంప్ట్స్ టు స్ట్రక్చర్ ఏ టీమ్ ఇన్ ఏ మేనర్ దట్ అచీవ్స్ సమ్ ఆఫ్ ద కంట్రోల్స్ అసోసియేటెడ్ విత్ ద క్లోజ్డ్ పారాడిగ్మ్, బట్ ఆల్సో మచ్ ఆఫ్ ద ఇన్నోవేషన్ దట్ అక్కర్స్ వెన్ యూజింగ్ ద ర్యాండమ్ పారాడిగ్మ్. ఆ ర్యాండమ్తో పాటు దీనికి కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉండేవాళ్ళు ఓపెన్ పారాడిగ్మ్లో ఉంటారనమాట, సాఫ్ట్వేర్ పీపుల్గా ఉంటారు. సో వర్క్ ఈజ్ పర్ఫార్మ్డ్ కొలాబరేటివ్లీ, అంతా కలిసి పనిచేస్తారు. హెవీ కమ్యూనికేషను కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి, అంటే చాలా ఎక్కువగా కలిసి పనిచేసి ఎక్కువగా కమ్యూనికేట్ చేసుకుని అవన్నీ కూడా ఓపెన్ పారాడిగ్మ్లో అన్నీ కూడా సొల్యూషన్స్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇలా కలిసి పనిచేసి ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి వీలుగా ఉండేలాగా ఉండేది నథింగ్ బట్ ద ఓపెన్ పారాడిగ్మ్ టీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సింక్రోనస్ పారాడిగ్మ్. వీళ్ళు ఏంటంటే న్యాచురల్ కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్ అండ్ ఆర్గనైజెస్ టీమ్ మెంబర్స్ టు వర్క్ ఆన్ పీసెస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విత్ లిటిల్ యాక్టివ్ కమ్యూనికేషన్ అమంగ్ దెమ్స్. అంటే బాగా మాడ్యూల్స్గా చేసేసుకున్నారనుకోండి, ఆ మొక్కల్లో పని చేసుకునేటప్పుడు అదొకటే ఇండివిజువల్గా చేసేసుకోగలిగేలాగా ఉన్నప్పుడు ఈ సింక్రొనైజ్ పారాడిగ్మ్ టీముల్లో అలాంటి వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో కాబట్టి న్యాచురల్గా కంపార్ట్మెంటలైజేషన్ అయితే అప్పుడు ఆ టీముల్లో లెస్ కమ్యూనికేషన్ అవసరం అయ్యే దగ్గర ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ types of teams which are software teams suggested by that scientist. And next వచ్చేటప్పటికి ఎజైల్ టీమ్స్. ఈ ఎజైల్ టీమ్స్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్లో ఏం నేర్చుకున్నాం, స్టేక్ హోల్డర్స్ని చూసాం, తర్వాత టీమ్ లీడర్స్ని చూసాం, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద ఎజైల్ టీమ్స్. ఈ ఎజైల్ టీమ్స్లోకి వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారు అంటే మామూలుగా
ఎక్కువగా అంటే వీళ్ళకి వచ్చేటప్పటికి ఈ టీమ్ మెంబర్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అంటే అటానమీ ఉంటుంది వీళ్ళకి. అటానమీ అంటే ఫ్రీడమ్ టు మేక్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ టెక్నికల్ డెసిషన్స్ రిక్వైర్డ్ టు గెట్ ద జాబ్ డన్. ఏదైతే వీళ్ళు చేయాలనుకుంటున్నారో అది స్వతంత్రంగా చేసేలాగా ఒక ఫ్రీడమ్ వీళ్ళకి ఉంటుందన్నమాట. అంటే ప్లానింగ్ ఈజ్ కెప్ట్ టు ఎ మినిమమ్ అండ్ ద టీమ్ ఈజ్ అలౌడ్ టు సెలెక్ట్స్ ఇట్ ఓన్ అప్రోచ్. ప్లానింగ్ వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవచ్చు అండ్ వాళ్ళ ఓన్ అప్రోచ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చేద్దామా, మెథడ్స్ చేద్దామా, టూల్స్ వాడదామా, ఏం చేద్దాము అనేది మొత్తం మీద ఆర్గనైజేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం దీనికి ఒక సొంత అటానమస్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో ఈ టీము అందుకనే వీళ్ళని ఏమంటారు అంటే సెల్ఫ్ ఆర్గనైజింగ్ టీమ్స్ అంటారు. అండ్ ఈ సెల్ఫ్ ఆర్గనైజింగ్ టీమ్స్ యూజ్ చేసుకుని వాళ్ళు డైలీ మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని సింక్రొనైజ్ చేసి ఆ డైలీ యాక్టివిటీ ఎలా ఉంది అని చూసుకుంటూ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా జరిగేలాగా చూసుకునేదే నథింగ్ బట్ ద ఎజైల్ టీమ్. కాబట్టి ఈ ఎజైల్ టీంలో ఉండే వాళ్ళందరూ హైలీ మోటివేటెడ్ పీపుల్ ఎక్కువగా ఉంటారనమాట. అండ్ ఇన్నోవేటివ్గా కూడా ఉంటారు వాళ్ళు. అండ్ లాస్ట్ టాప్కి ఇన్ దిస్ పీపుల్లో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్. సో కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్లోకి వచ్చేటప్పటికి మెనీ రీజన్స్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ట్రబుల్లోకి రావడానికి ఉంటాయి. అందులో మెనీ రీజన్స్లో ఒక బేసిక్ రీజన్ ఏంటి అని అంటే సరైన కోఆర్డినేషన్ లేకుండా సరైన ఇన్ఫర్మేషన్ని కనుక ప్రొవైడ్ చేయలేకపోతే ఫైనల్గా ద ప్రాజెక్ట్ విల్ బీ కొలాప్స్. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ ఎంత ఎఫర్ట్ పెట్టి లార్జ్గా ట్రై చేసినా కానీ అక్కడ కనుక కన్ఫ్యూజన్ కానీ క్లియర్ కాంప్లెక్సిటీలో ఒక క్లారిటీ కానీ లేకపోయినట్లయితే ఆటోమేటిక్గా డిఫికల్టీస్ వచ్చేస్తాయి. కోఆర్డినేషన్ కనుక లేకపోయినా అన్సర్టనిటీ అంటే అది గ్యారంటీగా ఇది అని తెలియకపోయినా ఒకలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా ఏమన్నా చేంజెస్ జరుగుతున్నా ఇవన్నీ కూడా అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏం జరుగుతుంది అని అంటే ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ వచ్చేస్తుంది. అండ్ వీటి వలన మనకి ఫెయిల్యూర్ దిశగా మనం వెళ్తాం అన్నమాట. అంటే అన్సర్టనిటీ, తర్వాత చేంజెస్ అండ్ ఇంటర్పోలబిలిటీ ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అవుతుందన్నమాట. సో ఈ ఫ్యాక్ట్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేస్తాము అని అంటే ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ని అకామిడేట్ చేసుకోవాలి. ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? మీటింగులు పెట్టుకోవటం, అక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది మనం ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్తో పాటు వాటిని ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే రిటర్న్ కమ్యూనికేషన్గా తీసుకుని వాటన్నిటిని స్ట్రక్చర్డ్గా రాసుకుని వాటన్నిటిని ఈ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్స్ ఛానల్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుని వీటిని మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి మిగిలిన వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాటిని పోస్ట్ మార్టం చేయాలన్నమాట. అంటే ఇది కరెక్టేనా, ఇంతేనా, ఇట్లానే అని మొత్తం తీసుకుని అప్పుడు దాన్ని గనక అడ్హాక్ బేసెస్లో ఐడియాస్ అన్నీ పెట్టుకుని ప్రాబ్లమ్స్ వచ్చిన దగ్గర ఇవి ఇంటరాక్ట్ అయ్యి దాన్ని డైలీ బేసిస్లో సాల్వ్ చేసుకుంటూ మనం ప్రాజెక్ట్ని డెవలప్ చేయగలిగితే అప్పుడు మనకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సక్సెస్ అవుతుందన్నమాట. అందుకని ఈ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ను కంపల్సరీగా ఉండి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ద పీపుల్. అంటే పీపుల్కి ఉండాల్సిన పీపుల్ అసలు ఎన్ని రకాల పీపుల్ ఉన్నారు, వాళ్ళ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు, అందులో స్టేక్ హోల్డర్స్లో ఉన్న 5 టైప్స్ ఏంటి, అలాగే టీమ్ లీడర్స్ ఎలా ఉండాలి, టీమ్ లీడర్స్కి ఉన్న లక్షణాలు ఏంటి, అలాగే ఎజైల్ టీమ్ ఎందుకు ఉంటుంది, వాళ్ళకి ఏం లక్షణాలు ఉన్నాయి, అండ్ కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ ఎందుకు పీపుల్కి, ఇవన్నీ కూడా మనము ఈ పీపుల్ అనే టాపిక్లో మనం నేర్చుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ listening.